ఓటు విలువైంది, ఓటు అమూల్యమైంది, ప్రతి ఓటు లెక్కించబడుతుంది అని ప్రతి లీడర్ చెప్తారు. ఆ ఓటుకు ఖర్చైన నోటు లెక్క గురించి మాత్రం ఎవరు మాట్లాడరు. మన దేశంలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ పదవి కానీ పోటీ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించారా? హ్యాండ్ షేక్లు, పోడియంలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, ఇంకా మిగతా వాటికి ఎంత ఖర్చు అవుతుంది? ఎలక్షన్ కమిషన్ ప్రకారం ప్రతి పొలిటికల్ పార్టీ ఎంత ఖర్చు చేయాలి? నిజంగా అయితే ఈ పొలిటికల్ పార్టీస్ ఎంత ఖర్చు చేస్తున్నాయి? ఈ ఖర్చు అంతా ఎలా, ఎక్కడ, ఎప్పుడు చేస్తున్నారు? ఈ ఖర్చుకు అయ్యే పైసలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఈ పెట్టిన ప్రతి రూపాయి తిరిగి వాళ్ళు ఎలా సంపాదిస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ 2021 ప్రకారం అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఒక ఎమ్మెల్యే 28 నుండి 40 లక్షల వరకు, పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒక ఎంపీ 70 నుండి 90 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చు లీగల్ గా. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఈ రూల్స్ కి కట్టుబడి ఎవరైనా ఉన్నారా? ఖర్చులు ఎంతవరకు వాస్తవం? నిజానికి ఎంత ఖర్చు పెడుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ 2018 పార్లమెంట్ ఎలక్షన్స్ లో భారతదేశం 50,000 నుండి 60,000 కోట్లకు ఖర్చు పెట్టి, అంటే ఇది దాదాపు $7 బిలియన్. అమెరికాలో 2016 లో జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో చేసిన ఖర్చు $5 నుంచి $6 బిలియన్ల, దాదాపు ఒక 40,000 కోట్లు. చాలా రోజులుగా డెవలపింగ్ కంట్రీస్ గా ఉన్న మన భారతదేశం ఎలక్షన్స్ కి వచ్చేసరికి అమెరికా వంటి డెవలప్డ్ కంట్రీస్ తో పోల్చుకుంటే ఎలక్షన్ ఖర్చులో ముందుంది అండ్ డెవలప్మెంట్ లో వెనక ఉంది. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ గానీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో గానీ 1,00,000 కోట్లు పెట్టొచ్చని అంచనా వేస్తున్నారు. భారతదేశం ఇంత అమౌంట్ ఈ ఎలక్షన్స్ లో ఎలా ఖర్చు పెడుతుంది? ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్స్ తీసుకుందాం. తెలంగాణలో 119 కాన్స్టిట్యున్సీస్, 119 ఎమ్మెల్యేస్. మా రీసెర్చ్ ప్రకారం డిఫరెంట్ పార్టీ లీడర్స్ తో గానీ విలేజర్స్ తో గానీ మేము మాట్లాడిన ప్రకారం గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో పెట్టిన ఖర్చు ప్రకారం మా డేటా ప్రకారం ఒక 10,000 నుండి 12,000 కోట్ల వరకు తెలంగాణ ఎలక్షన్స్ లో ఖర్చు అవుతుందని. అది ఎలా అంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, అది రూలింగ్ పార్టీ అయినా, అపోనెంట్ పార్టీ అయినా, థర్డ్ ప్లేస్ లో ఉన్న పార్టీ అయినా దాదాపు 10 నుండి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టొచ్చు. మనకు ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే 50 నుండి 60 కోట్ల వరకు ఖర్చు పెట్టిన, పొజిషన్ పార్టీ అయిన క్యాండిడేట్ ఒక 30 నుండి 40 కోట్లు ఖర్చు పెడతాడు. అలాగే థర్డ్ ప్లేస్ లో ఉన్న క్యాండిడేట్ ఒక 10 కోట్లు ఖర్చు పెడతాడు. ఇంకా కొంచెం లోతుగా వెళ్తే ఒక కాన్స్టిట్యున్సీలో ఫర్ ఎగ్జాంపుల్ 2,50,000 ఓట్లు ఉన్నాయి అనుకుందాం. అందులో తనకి 1,30,000 ఓట్లనే తను గెలవాలంటే తనకి కావాలి. ఇప్పుడు ఎమ్మెల్యేస్ లిస్ట్ వాళ్ళు 1,50,000 మంది ఓటర్స్ ని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి వారికి ఓటుకి 1,500 నుండి 2,000 చొప్పున ప్రతి ఓటర్ కి 1,50,000 మందికి పంచుతారు. 1,500, 2,000 ఎలాగానే మీకు క్వశ్చన్ ఉండొచ్చు. సో లాస్ట్ ఎలక్షన్స్ లో కొన్ని కాన్స్టిట్యున్సీ డేటా ప్రకారం 500 నుండి 1,000 నుండి 1,200 వరకు ప్రతి ఓటర్ కి వీళ్ళు పంచారు. సో దాని ప్రకారం ఈసారి 1,500 నుండి 2,000 వరకు పంచుతారని అనుకుందాం. సో ఇలా 1,50,000 మంది ఓటర్లకి 1,500 నుండి 2,000 చొప్పున ఇస్తే అది దాదాపు ఒక 30 నుండి 40 కోట్ల వరకు ప్రతి క్యాండిడేట్ కి ఖర్చు అవుతుంది. అలాగే 3 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేలు ఇలా పంచుకుంటూ పోయినా దాదాపు ఇద్దరికి ఒక 30 నుండి 40 కోట్ల వరకు ఖర్చు అవుతుంది ఒక్కొక్కరికి. సో అది కాకుండా ఎలక్షన్ ఖర్చు, పార్టీలు, ర్యాలీలు, మీటింగ్లు వచ్చిన వారికి ఇచ్చే డబ్బులు, లిక్కర్, సోషల్ మీడియా యాడ్స్, టీవీ యాడ్స్, ఇంకా మిస్లీనియస్ చాలా ఖర్చులు ఉంటాయి ఇట్లా. సో ఖచ్చితంగా ఇవన్నీ కలుపుకుంటే మనకి ప్రతి కాన్స్టిట్యున్సీ కి అట్లీస్ట్ ఒక మినిమం ఒక 100 కోట్లు అవుతుంది. కొందరు ఎమ్మెల్యేలు తక్కువ ఖర్చు పెట్టినా, కొందరు ఎమ్మెల్యేలు ఎక్కువ ఖర్చు పెట్టొచ్చు. బట్ 3 నుంచి 5 పార్టీలు. సో ఇలా చూసుకుంటే మనకు దాదాపు 100 నుంచి 120 కోట్లు ప్రతి కాన్స్టిట్యున్సీ ఖర్చు అవుతుంది. తెలంగాణలో 119 కాన్స్టిట్యున్సీస్ కి 100 నుండి 120 కోట్లు మనం క్యాలిక్యులేట్ చేసి అది దాదాపు 10,000 నుండి 12,000 కోట్ల వరకు మొత్తం తెలంగాణ ఎలక్షన్స్ కి ఖర్చు అవుతుంది. అట్లా చూసుకుంటే మన ఇండియాలో యూనియన్ టెరిటరీ పక్కకు పెట్టేసి 22 స్టేట్స్ చూసుకుంటే 4,129 ఎమ్మెల్యే సీట్స్ ఉంటాయి. సో మనం ఎంత తక్కువగా వేసుకున్నా అది అట్లీస్ట్ ఒక 2 లక్షల కోట్ల వరకు అవుతుంది. మనం దాంట్లో సగం తీసుకున్నా కానీ అట్లీస్ట్ 1,00,000 కోట్లు ఈ ఎలక్షన్స్ కి అవుతుందని మా అంచనా. సో ఈ 10 కోట్లు, ఈ 12,000 కోట్లు, 1,00,000 కోట్లు ఈ పొలిటీషియన్స్ కి డబ్బులు ఎలా వస్తాయి? అందులో 3 డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. ఒకటి, ఇంతకు ముందు పవర్ లో ఉన్న ఎమ్మెల్యే కూడబెట్టిన ధనం, బ్లాక్ మనీ రూపంలో ఆర్ బినామీ రూపంలో కూడబెట్టిన ధనం, వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీస్ నుంచి ఆర్ ఇతర కంపెనీస్ నుంచి వచ్చే డొనేషన్స్. సో ముఖ్యంగా ఈ 3 విధాలుగా వీళ్ళు ఎలక్షన్స్ కి డబ్బులు ప్రిపేర్ చేసుకుంటారు. ఈ పొలిటికల్ లీడర్స్ ఈ భారీ మొత్తం పెట్టుబడిని ఎలా రికవరీ చేసుకుంటారు? ఒకసారి వాళ్ళు గెలిచిన గవర్నమెంట్ రిలేటెడ్ పనుల కోసం వెళ్ళినప్పుడు లంచాలు గానీ, ఎవరైతే వీళ్ళు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ గానీ, కంపెనీస్ గానీ ఆర్ వేరే ఇతరుల బినామీస్ గానీ వీళ్ళకి ఎవరైతే డొనేషన్స్ ఇస్తారో వాళ్ళకి ఇల్లీగల్ పర్మిషన్స్ ఇవ్వడం వల్ల గానీ, ఇంకా లోతుగా తీసుకున్నట్టయితే వివిధ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కి వచ్చే ఆదాయంలో గానీ, కొందరు అనుకోవచ్చు మేము ట్యాక్స్ కడతలేము, ఇవి మా డబ్బులు కావు, మేము డబ్బులు తీసుకునే ఓటేస్తాం, లిక్కర్ తీసుకునే ఓటేస్తాము, ఆర్ మేము పైసలు తీసుకునే క్యాంపెయిన్ కి వెళ్తాము, ఇవి మా డబ్బులు కాదు, మా సంబంధం కాదు, ఎవరైతే మాకు ఇస్తారో మేము వాళ్ళకి ఓట్లు ఇస్తాము. కానీ మీరు ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి అంటే పైసలు మీరు ఖచ్చితంగా పే చేస్తారు. అది ఎలాగంటే ఎంప్లాయీస్, ఇంజనీర్స్, టీచర్స్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో, ఇంకా ఇతర సామాన్యులు అయితే సేల్స్ ట్యాక్స్ లో, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లో, టోల్ ట్యాక్స్ కావచ్చు, లైఫ్ ట్యాక్స్ కావచ్చు,
ఫ్యూయల్ ట్యాక్స్ కావచ్చు, మీరు వెళ్ళే పార్క్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, వాటర్ బిల్ కావచ్చు, ఆర్ మీరు తాగే లిక్కర్ కావచ్చు, ట్రాఫిక్ ఫైన్ కావచ్చు, మీ ఇంటి ట్యాక్స్ కావచ్చు, మీరు ఈ డబ్బులను ఏదో రకంగా ఖచ్చితంగా పే చేయాల్సి వస్తుంది. చివరిగా తెలంగాణ ఆర్థిక వాస్తవాలకు ఈ రాజకీయ నాయకులు చేసే హామీలపైన ఒకసారి దృష్టి పెడదాం. 2021 బడ్జెట్ రిపోర్ట్ ప్రకారం మొత్తం తెలంగాణ ఖర్చు 2,50,000 కోట్లు. అందులో 76,000 కోట్ల పైగా మనం చేసిన అప్పుకే వెళ్తుంది. మిగతా 176,000 కోట్లు సంక్షేమ పథకాలు, ఎంప్లాయీస్ జీతాలు, ఆర్ పెన్షన్లు మరియు అభివృద్ధి కోసం ఖర్చు చేశారు. కానీ తెలంగాణ నెట్ ఇన్కమ్ మాత్రం 1,27,000 కోట్లు మాత్రమే. సో బ్యాలెన్స్ 1,19,000 కోట్లు ఎలా వస్తాయి? ఇవి రుణాలు గానీ అప్పులు గానీ తీసుకొస్తారు. సో మన స్టేట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని ఈ పొలిటికల్ పార్టీ లీడర్స్ ఈ హామీలన్నీ ఎలా నెరవేరుస్తారో ఒకసారి ఆలోచించండి.